మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హోసన్నా అనుదినం దేవునితో సందేశాలను వీక్షిస్తున్న మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 84వ కీర్తన 2వ చరణమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఈ కీర్తనకారుల నోట నుండి జారవాలిన ఒక శ్రేష్టమైన మాట ఏంటి అంటే, మేము యెహోవా మందిరములోనికి వెళ్ళాలని మా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. దేవుని మందిరమును మేము చూడాలి అని, దేవుని మందిరములోనికి మేము వెళ్ళాలని మా ప్రాణమంతా ఆశపడుచున్నది. ఎప్పుడు మేము దేవుని మందిరములోనికి వెళ్ళాలి, ఎప్పుడూ మేము దేవుని సన్నిధిలో దేవునికి కనపడాలి, ఎప్పుడూ మా హృదయములో ఉన్నవి దేవునితో చెప్పాలి, దేవుని సన్నిధిలోనికి వెళితే మాకు ఆనందం కలుగుతుందని వారి ప్రాణము వారితో చెప్తుంది. బాబు, త్వరగా బయలుదేరి దేవుని మందిరంలోనికి వెళ్ళండి, ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంది. నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించాలి అనే ఒక ఆశ, ఒక తపన నాకు కలుగుచున్నది. గనుక మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి అంటూ తన ప్రాణం వారితో చెప్తుందంటండి. వారంటారు, నా ప్రాణము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని ఆశపడుచున్నది. జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండేదానికి, ఆయనను దర్శించేదానికి మా హృదయము మా శరీరము, చూడండి, వారి ప్రాణము, వారి అంతరంగము, వారి శరీరము, ప్రాణాత్మ దేహాలు, ప్రాణాత్మ శరీరాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళేదానికి ఇష్టపడుతున్నాయి అంటండి. ఒక ప్రక్క ప్రాణం అంటుంది, ఒక పక్క హృదయము అంటుంది, ఒక ప్రక్క శరీరం కూడా కోరుకుంటుంది. అంటే ప్రాణమైన, శరీరమైన, ఆత్మ సంబంధమైన హృదయమైన, ఈ హృదయమైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునిని చూడాలి అని, దేవునిని దర్శించుకోవాలని ఈ 3 ఆశతో ఉన్నాయంటండి. ఈ 3 ఆశతో ఉన్నాయంట. అందుకే వారంటారు, మేము తప్పకుండా దేవుని సన్నిధిలోనికి వెళుతాం, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మా హృదయములో ఉన్నది ఆయనతో చెప్పుకుంటాం. మేము దేవుని సన్నిధిలోనికి వెళితే మాకు ఎక్కడ లేని ఆనందం దొరుకుతుంది, ఎక్కడ లేని సంతోషం దొరుకుతుందని కీర్తనకారులు చక్కని శ్రేష్టమైన మాట అంటున్నారండి. చూడండి, ఈ రోజున మనం గమనిస్తే చాలామంది దేవుని మందిరంలోనికి వచ్చేదానికి ఇష్టపడరు. ఏదో రావాలి అన్నట్లుగా ఆదివారం వస్తారు, ఏదో దేవుని సన్నిధిలో కూర్చుందామని కూర్చుంటారు. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు ఆనందంగా, సంతోషకరంగా ఏమైనా ప్రభుని స్తుతించగలుగుతారా అంటే అలా ఉండరు. ఎక్కడో ఒక మూలన ఫ్యాన్ కింద కూర్చొని, ఫ్యాన్ వేసుకొని ఏదో అందరితో పాటు చప్పట్లు కొట్టాలి అన్నట్లుగా కొడతారండి. కొంతమంది మహానుభావులు దేవుని మందిరంలోనికి వస్తారు. అందరూ పాటలు పాడుతుంటే బైబిల్ చదువుతాడు, బైబిల్ చదువుతుంటే చప్పట్లు కొడతాడు, చప్పట్లు కొడుతూ ఉంటే మౌనంగా చూస్తూ ఉంటాడు. అంటే ఏదో పోగొట్టుకున్న వాడిలాగా దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చొని ఉంటారండి. ఆనందంగా ఉండదు. ఒరే, నేను దేవుని సన్నిధిలోనికి వచ్చింది ఎందుకు? దేవునిని స్తుతించేదానికి కదా, దేవుని ఆరాధించేదానికి కదా, దేవునిని కొనియాడేదానికి కదా. మరి ఈ ఆవరణంలో నేను అడుగు పెట్టినప్పుడు నా హృదయం ఉల్లసించాలి కదా, ఈ ఆవరణంలో అడుగు పెట్టినప్పుడు నా హృదయం పరవశించాలి కదా, నా శరీరం ఆనందపడాలి కదా, నా ప్రాణము సంతోషపడాలి కదా అనే అనుభవాలతో దేవుని మందిరంలోనికి రారండి. వచ్చామా, చప్పట్లు కొట్టామా, అందరితో కలిసి పాడామా, ఏదో వాక్యం విన్నామా, లేదా
వెళ్ళామా అన్నట్లుగా ఉంటారు. కానీ వచ్చిన వ్యక్తి దేవుని మందిరంలో చేరి ఆనందించే అనుభవాలు చాలామందిలో కరువైపోయాయండి, చాలామందిలో కరువైపోయాయి. కానీ ఈ కీర్తనకారుడు అలా అంటలేదు. నేను దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అంటే నా ప్రాణం ఆశపడుతుంది, నేను దేవుని మందిరంలో ఉండాలంటే నా హృదయము ఆయన ఎప్పుడు దర్శించాలని కోరుకుంటుంది. ప్రాణమేమో దేవుని మందిరంలోకి వెళ్ళాలంటుంది, హృదయమేమో దేవుని దర్శించుకోవాలంటుంది, శరీరమేమో దేవుని దర్శించుకోవాలంటుంది. అంటే ఆ మూడు ఏకమై దేవుని సన్నిధిలోనికి వచ్చాయి. ఈ రోజున మనము కూడా ఈ కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం దేవుని సన్నిధిలోకి ఎలా రావాలంటే ఆశతో రావాలి. మనం దేవుని సన్నిధిలోకి ఎందుకు రావాలంటే ఆయనను దర్శించుటకు, ఆయన ముఖ దర్శనము చేయుటకు, ఆయన స్వరూప దర్శనము చేయుటకు మనం దేవుని మందిరంలోనికి వస్తే తప్పక మన హృదయము ఆనందపడుతుందండి, మన శరీరం మనకు ఆరోగ్యము కలుగుతుంది, మన ప్రాణము తృప్తికరంగా ఉండగలుగుతుంది. ఒక ప్రక్క ప్రాణము తృప్తికరంగా ఉంటుంది, హృదయము పరవశిస్తుంది, శరీరము ఆరోగ్యవంతంగా ఆనందకరంగా బ్రతకగలుగుతుంది. ఎందుకంటే నీవు దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు ఎలా వచ్చావంటే, నేను నా దేవుని సన్నిధిలోనికి వెళితే నా దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, ఆయనను అక్కడ దర్శించుకుంటాను. నేను నా దేవుని మందిరంలోనికి ఎందుకు వెళుతున్నానంటే ఆయనను దర్శించుటకు, ఆయన ముఖ దర్శనము చేయుటకు అనే ఆశతో నీవు అడుగులు పెడితే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం నువ్వు అనుభవించగలుగుతావు. అందుకే దావీదుని గురించి కూడా ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి. దావీదుని గురించి ఏం రాయబడిందంటే, జనులందరూ వచ్చి దావీదుతో చెప్పారు, బాబు మేమందరం దేవుని మందిరంలోనికి వెళుతున్నాం, ఒకవేళ నీకు కూడా వీలుంటే వస్తావా అని అడిగారంటండి. ఎందుకు ఆ మాట అడిగారు అంటే, రాజు కదండి, రాజ్య పరిపాలన తన భుజస్కంధాల మీద మోపబడింది కదండి, రాజ్యంలో ఉన్న ప్రజలకు న్యాయం తీర్చాలి కదండి. అందుకని ఆ ప్రజలందరూ న్యాయం కోసం వచ్చారు. ఆ ప్రజల మధ్య రాజు నిలబడ్డాడు, ప్రజలకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు. న్యాయం తీరుస్తున్నందువలన, ప్రజల అవసరాలు తీరుస్తున్నందువలన జనులు తన దగ్గరకు వచ్చి, బాబు మేమైతే వెళ్తున్నాం, దేవుని ఆలయంలోకి మేము వెళ్ళాలనుకున్నాం, వెళ్తున్నాం, ఒకవేళ వీలుంటే నువ్వు కూడా రావచ్చు అని ఒక చిన్న మాట అతనితో అన్నారు. వెంటనే అండి దావీదు రాజు గారు వెంటనే రాజ్య పరిపాలన ప్రక్కన పెట్టి వెళ్ళేవారిని పిలిచి, అదేంటి బాబోయ్ మీరు వెళ్ళేది దేవుని మందిరంలోనికి కదా, మరి నేనెందుకు రాకుండా ఉంటాను? కాదండి, రాజ్య పరిపాలన మీరు చేస్తున్నారు కదా, ఇంత బిజీగా ఉన్నారు కదా, గనుక వస్తారో రారో అనుకున్నామండి. అదేంటి, ఈ రాజ్య పరిపాలన కంటే, ఈ రాజ్యంలో ఉన్న ప్రజల కంటే నాకు ముఖ్యమైనది, నాకు శ్రేష్టమైనది, నా హృదయమునకు ఆనందాన్ని కలుగ చేయగలిగినది, ఈ స్థితిలో నన్ను ఉండేటట్టుగా నిలబెట్టినది ఏంటి అంటే నా దేవుని సన్నిధి. నేను నా దేవుని సన్నిధిలోకి రావాలి. ఎన్ని ఉన్నా, ఏమి లేకపోయినా, ఏవి వచ్చినా ఏవి పోయినా నాకు కావలసినది ఏంటి అంటే దేవుని సన్నిధి అని రాజ్య పరిపాలన ప్రక్కన పెట్టి పరుగులు తీస్తున్నాడండి దేవుని మందిరంలోనికి వెళ్ళేదానికి, దేవుని సన్నిధిలో దేవుని దర్శించుకునేదానికి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన మనసులో ఉన్నది దేవునితో చెప్పుకునేదానికి జనులందరితో కూడా సంతోషకరంగా వెళ్ళాడంటండి. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి పరీక్ష చేస్తే దేవుని మందిరానికి వచ్చేదానికి వెనుకంజ వేస్తున్నామండి. దేవుని మందిరమునకు వెళుదాం అని ఎవరైనా చెప్పారనుకోండి, వెళుదాములే, ఇంకా టైం అవ్వలేదు కదా, 10 గంటలకు కదా ప్రారంభించేది, పాటలు అయిపోయేది 11 గంటలకు కదా, వాక్యం స్టార్ట్ అయ్యేది 11:30కు కదా, ఇంకా వెళుదాములే అని ఏం చేస్తారంటే ఆలస్యం చేస్తారు. అంటే వీరిలో ఒక ఉత్సాహం ఉండదు. అయ్యో నేను నా దేవుని కంటే ముందు దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, నేను నా దేవుని కంటే ముందు నా దేవుని మందిరంలో నేను అడుగు పెట్టాలి, నా దేవుడు వచ్చేదానికి ముందు నేను ముందుగా అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళితే ముందుగా నేను ఆయన కలుసుకోవాలి, ఆయన రాక తొలికే నేను ఆలయంలో అడుగు పెట్టాలి అనే ఆశతో, అనే తపనతో ఈ రోజున లోకములో ఆత్మీయులు అనొచ్చు, లేకపోతే విశ్వాసులు అనొచ్చు, లేకపోతే దేవుని సన్నిధిలోనికి వస్తున్న వారు అని చెప్పుకోవచ్చండి. ఎవరైనా ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చేదానికి కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. లేకపోతే ఈ ఒక్కరోజు పనికి వెళితే అంతో ఇంతో డబ్బులు వస్తాయి కదా, ఈ ఒక్కరోజు మనము
పని చేసుకోకపోతే మన కడుపు నిండదు కదా అని పనికి వెళ్ళేవారు కొందరు, ఆలస్యంగా వచ్చేవారు కొందరు, ఏదో వెళ్ళాలి కనుక వెళ్తే బాగుంటుంది అని వచ్చేవారు కొందరు. అంటే రకరకాలుగా అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే దేవుని మందిరములోనికి వచ్చేదానికి మనస్ఫూర్తిగా కొందరు రాలేరండి. మనస్ఫూర్తిగా కొందరు రాలేరు. తన పనులన్నీ చేసుకున్న తరువాత అప్పుడు నెమ్మదిగా నిమ్మలముగా చర్చికి వస్తారు. ఇంకొక మాట చెప్పనా, ప్రారంభంలో రాకపోయినా మధ్యలో రాకపోయినా కొందరు మహానుభావులు ఉంటారండి, చివరి సమయంలో వచ్చి నెత్తి మీద చేయి పెట్టించుకొని వెళ్ళే మహానుభావులు లేకపోలేదు. అంటే ఇలాంటి వ్యక్తులకు ఆనందం కలుగుతుందంటే కలగదు. ఇలాంటి వ్యక్తులు ఆనందకరంగా ఉండగలుగుతారంటే ఉండలేరు. ఎందుకని? దేవుని మందిరము విషయములో అశ్రద్ధ కలిగి ఒకవేళ ఏ వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తి దీవెన పొందలేడు, దీవెన అనుభవించలేడు, దీవెనను చూడలేడు. అందుకే దావీదు గురించి లేఖనం అంటుంది, జనులందరూ చెప్పిన మరుక్షణమే తిన్నగా పరుగులెత్తి దేవుని మందిరంలోనికి వెళ్ళాడంటండి. ఎందుకు? దావీదుకు తెలుసు దేవుని మందిరంలో ఉన్న దీవెన ఏంటో, దేవుని మందిరంలో ఉన్న మేలేంటో, దేవుని మందిరంలోనికి వెళితే ఏం జరుగుతుందో దావీదుకు తెలుసు. ఈ దినాన అది మనకు తెలియక దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, దేవుడిచ్చే ఆ ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే ఆ సమాధానాన్ని మనం చేతులారా పోగొట్టుకుంటున్నామండి. అందుకే వీటన్నిటిని గమనించిన కీర్తనకారులు అంటారు, కోరాహు కుమారులు అంటారు, మా పనులన్నీ ప్రక్కన పెట్టి మేము దేవుడు ఒక సమయం ఇచ్చాడు, ఆ సమయంలో మేము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవునిని దర్శించుకోవాలి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ దేవుడిచ్చే మేలులను మేము అనుభవించాలని వారు ఆశతో, సంతోషముతో, ఆనందముతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కేకలు వేస్తున్నారంటండి. అంటే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తున్నారంటండి. ఈ అనుభవం మన వ్యక్తిగత జీవితంలో కూడా ఉండాలి. ఈ అనుభవాలు కలిగి మనం బ్రతకగలిగితే చాలా మేలును మనం పొందుకోగలుగుతామండి. దేవుని వాక్యం ఉంటుంది కదా, యెహోవా మందిర ఆవరణములను చూడవలని ప్రాణము ఆశపడుతుంది, దేవునిని దర్శించుకోవాలని, జీవము కలిగిన దేవునిని దర్శించుకోవాలని హృదయము శరీరము కేకలు వేస్తుందన్నారు కదా. దేవుని మందిరమునకు ఎందుకు రావాలి? అక్కడ ఏముంది? ఒకరోజు రాజు అయిన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడండి. ఎంతో వైభవంగా, ఎంతో ఘనంగా, శ్రేష్టమైనవి తీసుకొని వచ్చి చక్కగా మందిరాన్ని కట్టాడు. మందిరము కట్టబడిన తరువాత సొలొమోను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, ఈ శ్రేష్టమైన ఈ మందిరాన్ని నువ్వు కట్టించావు, నీ మనసులో ఉన్న ఉద్దేశం, నీ మనసులో ఉన్న ఆలోచన ప్రకారం ఈ మందిరాన్ని నీవు కట్టించావు. ఈ మందిరము కట్టబడినట్లుగా ప్రతి అవసరాన్ని నీవు తీర్చావు. నీవు చెప్పినట్లే నీ ఆజ్ఞల ప్రకారమే ఈ మందిరాన్ని నేను కట్టించా. మందిరం అయితే కట్టించాను, కానీ నా హృదయంలో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఈ కట్టబడిన ఈ మందిరములో, ఈ కట్టబడిన ఈ ఆలయములో నీవు నివసించాలి. అంటే నీవు నివసించేదానికి ఈ ఆలయము సరిపోదు, కానీ ఎట్లాగైనా ఈ మందిరము మీద నీవు నిలిచి ఉండాలి అని దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేశాడండి. ఈ కట్టబడిన ఈ ఆలయములో నీవు నివసించాలి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడండి. అప్పుడు దేవుడు కూడా సొలొమోను చేసిన ఆ ప్రార్థనను విని సొలొమోనుతో కూడా ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. చూడు, ఈ కట్టబడిన ఈ ఆలయము మీద నిత్యము నా మనసును, నా కనుదృష్టిని, నా చెవులు దాని మీద నిలిచి ఉంటాయి. సొలొమోనుతో దేవుడు అంటున్నారు, నిత్యము నా మనసు, నా కనుదృష్టి, నా చెవులు దీని మీద నిలబెట్టి ఎవరైనా ఈ ఆలయములోనికి వచ్చి, ఈ మందిరములోనికి వచ్చి ఎవరైనా ప్రార్థిస్తున్నారనుకో, అంటే
వారి అవసరాల నిమిత్తం ఈ మందిరములోనికి వచ్చి, ఏ మందిరములోనికి? నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరములోనికి, నేను కోరుకున్న ఈ మందిరములోనికి, నేను నివసిస్తున్న ఈ మందిరములోనికి ఏ వ్యక్తి అయినా వచ్చి ఒకవేళ తన హృదయములో ఉన్నది నాతో చెబితే, నాతో పంచుకుంటే, వారి మనవులన్నీ నేను అంగీకరిస్తాను, వారి మనవులన్నీ నేను ఆలకిస్తాను, ఆలకించి అంగీకరించి అవన్నీ నెరవేరుస్తాను. ఎందుకంటే ఈ మందిరము మీద నా కనుదృష్టి నిలబడింది. నా ప్రజలు ఈ మందిర ఆవరణంలోనికి వస్తారు. ఏ వ్యక్తి ఈ మందిరంలో అడుగుపెట్టినా అతని బాధను తీసివేయాలి, అతని కష్టమును కొట్టివేయాలి, అతనికి ఆనందాన్ని కలగచేయాలి, అతడు ఆనందకరంగా జీవించున్నట్లుగా నేను ఇతని పట్ల అద్భుతం చేయాలని వచ్చే వారి కొరకు నా కనుదృష్టి చూస్తుంది. నా మనసులో ఉన్న కోరికను వారి పట్ల నేను నెరవేరుస్తాను. వారు నాతో చెప్పినవన్నీ నేను అంగీకరిస్తాను, వింటాను. నా చెవులు ఎందుకు పెడుతున్నానంటే వారి మొర ఆలకించుటకు ఈ ఆలయము మీద నా చెవులను పెడుతున్నాను. ఈ ఆలయం మీద ఎందుకు నా కనుదృష్టి పెడుతున్నానంటే ఏ వ్యక్తి ఈ ఆవరణంలోనికి వస్తున్నా, ఏ వ్యక్తి ఈ ఆవరణంలో అడుగు పెడుతున్నా ఆ వ్యక్తిని నా కనుదృష్టి చూస్తుంది. ఆ వ్యక్తిని చూచి అతని ప్రార్థనలు విని నా మనసులో ఉన్న ఉద్దేశాలు అతని పట్ల నేను నెరవేరుస్తాను. అతను ఏది కోరుకుంటాడో, ఏమి ఆశిస్తాడో అక్షరాలుగా నేను దానిని దయచేస్తాను. ఏ వ్యక్తి ఆలయంలో అడుగుపెట్టి దేని నిమిత్తం మొరపెడుతున్నా అక్షరాలుగా నేను అతనికి అది దయచేస్తాను. అందుకని సొలొమోను, నీవు కంగారు పడవలసిన అక్కర్లేదు, కట్టబడిన ఈ ఆలయం మీద నా చెవులు, నా మనసు, నా కనుదృష్టి ఈ ఆలయం మీద నిలబెడతాను. ఏ వ్యక్తి వచ్చి ప్రార్థిస్తున్నా, ఏ వ్యక్తి ఈ ఆలయంలో అడుగు పెడుతున్నా ఆ వ్యక్తిని నేను కనికరిస్తాను, అతని అవసరాలన్నీ నేను తీరుస్తాను అని సొలొమోనుతో మాట ఇచ్చాడండి. ఎందుకని ఒక వ్యక్తి దేవుని మందిరంలోనికి రావాలి? కీర్తనకారులు ఎందుకన్నారు ఆ మాట? మేము దేవుని మందిరంలో అడుగు పెట్టాలని ఎందుకు ఆశపడ్డారు? దేవుని మందిరంలో మేము నిలబడాలని ఎందుకు కోరుకున్నారు? జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని ఎందుకు వారి హృదయం ఆనందంతో కేకలేస్తుందంటే వారికి తెలుసు, కట్టబడిన ఈ ఆలయం మీద దేవుని కనుదృష్టి ఉంది, కట్టబడిన ఈ ఆలయం మీద ఆయన మనసు నిలిచి ఉంది, కట్టబడిన ఈ ఆలయము మీద ఆయన చెవులు నిలిచి ఉన్నాయి. ఈ ఆలయములోనికి మేము వెళ్ళి ఈ ఆలయములో మేము మోకరించి ఏది ఆలయములో అడుగుతున్నా ధారాళముగా ఆయన దయచేస్తాడు, ధారాళముగా ఆయన అనుగ్రహిస్తాడు అని కీర్తనకారులు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని మందిరంలో అడిగి దేవుని యొద్ద నుండి దీవెన పొందుకున్నట్లుగా, ఆశీర్వాదానికి నాంది పలికినట్లుగా లేఖనాలలో కూడా రాయబడి ఉందండి. లేఖనము కూడా చెబుతుంది, దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని ద్వారా ఎన్నో మేళ్ళు వారు పొందారు, ఎన్నో మేళ్ళు వారు అనుభవించారు. అందుకే సొలొమోను కూడా అంటాడు, అయ్యా ఏదో కట్టాను అని కాదు, కానీ ఈ కట్టబడిన ఈ ఆలయంలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుడు ఒకటి అన్నాడు, నువ్వేం కంగారు పడగాకు, ఈ ఆలయంలో నేను నిలిచి ఉండబోతున్నా, ఈ ఆలయంలో నేను నిలిచి వారి అవసరాలు తీర్చబోతున్నా, ఈ ఆలయంలోనికి ఏ వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తి అవసరాలన్నీ నేను తీర్చి పంపుతాను అని సొలొమోనుతో చెప్పాడండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు దేవుని మందిరంలోనికి ఎందుకు రావాలి అంటే దేవుని మందిరము మీద ఆయన కనుదృష్టి ఉందని నువ్వు తెలుసుకోవాలి. దేవుని మందిరంలోకి నువ్వు ఎందుకు రావాలో తెలుసా? ఈ దేవుని ఆలయంలోనికి నేను వెళితే అక్కడ నా ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు ఉన్నాడని నువ్వు ఆలయమునకు రావాలి. ఎందుకు దేవుని మందిరంలోకి నువ్వు అడుగు పెట్టాలి అంటే ఆయన మనస్సు అక్కడ నిలిచి ఉంది. ఆ ఆవరణంలోనికి వెళ్ళి నీవు ఏది అడిగినా నీ ఆశను ఆయన తీరుస్తాడు అనే ఆశతో దేవుని మందిరంలోకి నువ్వు రావాలండి. దేవుని మందిరంలోకి వచ్చి నీవు ఏది మొరపెట్టినా ఆయన అద్భుతం చేస్తాడు. అందుకే లేఖనంలో కూడా ఓ చక్కని శ్రేష్టమైన మాట రాయబడింది, మనందరికీ బాగా పరిచయమే. సందర్భాన్ని బట్టి ఆ మాట మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం. తల్లి ఉంది, హన్నా అనే తల్లి ఉంది. ఆమె ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, కట్టుకున్న భర్త ద్వారా నిందించబడుతుంది, తనతో ఉన్న చెల్లి ద్వారా అవమానపరచబడుతుంది,
ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మకు నలుదిశల అవమానమే, నలుదిశల నుండి ఆ అమ్మ నిందించబడుతూనే ఉంది. కానీ ఆ తల్లి ఒక చిన్న ఆశ, నేను ఈ ప్రజల మధ్య నిలిచి నేనెందుకు అవమానపరచబడాలి, ఈ ప్రజలందరూ నిందిస్తున్నారు కదా, మరి ఈ నింద తొలగిపోవాలంటే నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. చూడండి ఆ అమ్మ ఆశ చూడండి, నా నిందల మధ్యలో నాకు పరిష్కారం దొరికేది నా దేవుని సన్నిధి. నా మీద మోపబడి ఉన్న ఈ నిందలు తొలగిపోవాలంటే నేను దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. దేవుని సన్నిధిని ఆశ్రయిస్తేనే నాకు ఆనందం కలుగుతుంది, నా మీద మోపబడిన నింద కొట్టివేయబడుతుంది అని ఆ తల్లి అండి తిన్నగా దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి, ఆ అమ్మకు తెలుసు ఈ దేవుని మందిరములో నిశ్చయముగా ఆయన ఉంటాడు, ఈ దేవుని మందిరములో ఆయన చెవులు నిలిచి ఉంటాయి. ఎందుకంటే దేవుని మందిరమును ఆయన కోరుకున్నాడు, ఈ మందిరమును ఆయన కోరుకున్నాడు. అందుకే మోషేతో కూడా అంటాడు కదండి, నేను నివసించినట్లు నా కొరకు ఒక మందిరాన్ని కట్టు, నేను నివసించేదానికి నా కొరకు ఒక ఆలయాన్ని కట్టు, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టు. నేను ఎక్కడంటే అక్కడ నివసించను. నేను కోరుకునే ఒక స్థలం ఏంటంటే పరిశుద్ధ స్థలం, ఒక మందిరంలో నేను ఉండాలనుకుంటున్నాను గనక నా కొరకు ఒక మందిరమును కట్టు అని ఆ రోజు మోషేతో చెప్పాడు. దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే మందిరము, ఆ మందిరములో ఆయన ఉంటాడండి. అందుకే ఆ తల్లి గ్రహించింది, నేను ఈ సమస్యల నుంచి విడుదల పొందాలంటే నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఈ సమస్యల నుంచి నేను విడుదల పొందాలంటే నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా మనసులో ఉన్న బాధ ఆయనతో చెప్తే బాధ తీర్చబడుతుంది అనుకున్నదేమో కాబోలు. తిన్నగా ఆయమ్మ దేవుని మందిరంలోనికి వెళ్ళి తన హృదయములో ఉన్నది దేవునితో చెప్తుందండి. తమ హృదయంలో ఉన్న బాధ దేవునితో వ్యక్తపరుస్తుంది. అయ్యా, ఎటు చూచినా నాకు అవమానమే కలుగుతుంది, ఎటు చూచినా నాకు వేదనే కలుగుతుంది, ఎటు వెళ్ళినా నిందలు మోపబడుతూ ఉన్నాయి. నా సమస్య ఏంటో నీకు తెలుసు కదా, నా బాధ ఏంటో నీకు తెలుసు కదా, నేను మనోదుఖము గలదానై బ్రతుకుతున్నానయ్యా. దినదినము చావలేక బ్రతకలేక నా జీవితం మనుగడ కొనసాగించుకుంటున్నానయ్యా. చనిపోదామంటే కుదరట్లేదు, ఈ నిందలా భరించలేకపోతూ ఉన్నాను గనుక వీటి మధ్యలో అటు ఇటు ఊగిసలాడుతున్నానయ్యా. నాకు నీవు తప్ప వేరొక ఆశ్రయం లేదు, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం గనుక నేను నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను, ఒక్కసారి నా మొరను వినవా అని ఆ తల్లి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తుందండి. ప్రార్థన చేస్తుంటే ఆమె హృదయములో ఉన్న వేదన, ఆమె పెదాల గుండా వస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడండి. ఎందుకంటే ఆయన చెవులు ఆ మందిరము మీద నిలిచి ఉన్నాయి. ఈ ఆలయములో ఏ వ్యక్తి వచ్చి అడుగుపెట్టి మొరపెడుతున్నా అతని ప్రార్థన నేను వింటాను అన్నాడు. ఏ సమస్యతో ఈ ఆలయంలో అడుగుపెట్టినా ఆ వ్యక్తిని నేను చూస్తాను అన్నాడు. ఏ వ్యక్తి హృదయ వేదనతో అడుగులు వేస్తాడో, హృదయంలో ఉన్న బాధతో అడుగులు వేస్తాడో వారి బాధను తెలుసుకున్నటకు నా మనస్సుని ఇక్కడ నిలబెడతానన్నాడు. ఆయన మనసు, ఆయన కనుదృష్టి, ఆయన చెవులు ఆలయం మీద ఉన్నాయి కనుకనే ఈ తల్లి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆయన అంగీకరించాడండి. ఆమె బాధను చూచాడు, ఆమె కష్టమును చూచాడు, ఆమె కన్నీరును చూచాడు. చూచి ఒకటంటున్నాడమ్మా, నీవు నా సన్నిధిలో చేసిన ఈ ప్రార్థన నేను అంగీకరించాను, నీవు నా సన్నిధిలో చేరి మొరపెట్టిన ఈ మొరను నేను విన్నాను, నీవు సమాధానము గల దానవై తిరిగి వెళ్ళు. లేఖనం అంటుంది, నాటి నుండి దుఃఖ ముఖము మాని ఆ అమ్మ సంతోషకరంగా తిరిగి వెళ్ళిందండి. ఎందుకని సంతోషకరంగా తిరిగి వెళ్ళింది అంటే లేఖనం అంటుంది ఆయన మందిరములో ఆనందం ఉంది, ఆయన మందిరంలో సంతోషం ఉంది. అందుకే కీర్తనకారుడు కోరవ కుమారులు అంటారండి, ఇదిగో జీవము కలిగిన దేవుని దర్శించుటకు మా హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది. జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి మేము వెళితే అక్కడ మాకు ఏం కలుగుతుందంటే మా హృదయానికి ఆనందం కలుగుతుంది. అంటే ఒకవేళ అప్పటి వరకు వారు కష్టంలో ఉన్నారేమండి, అప్పటి వరకు వారి దుఃఖంలో ఉన్నారేమో తెలియదు, వారి హృదయము మూగ వేదనతో నింపబడి ఉందని తెలియదు. వారంటారు జీవము కలిగిన దేవుని దర్శిస్తే, జీవము కలిగిన దేవుని సన్నిధిలోకి మేము వెళితే అక్కడ మా హృదయములకు ఆనందం దొరుకుతుంది.
లేఖనం అంటుంది ఆయమ్మ దుఃఖ ముఖము మన ఇంటికి తిరిగి వెళ్ళిందంటే, అంటే హృదయము వేదనతో అడుగుపెట్టిన తల్లి, హృదయము బాధతో అడుగుపెట్టిన తల్లి ఇంటికి వచ్చేటప్పుడు, దేవుని మందిరములో నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే దుఃఖ ముఖము మాని. ఎందుకంటే దుఃఖాన్ని కొట్టివేయగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న మనో దుఃఖాన్ని తీసివేయగలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఆయన నిలిచి నీ హృదయమునకు కావలసిన ఆనందము దయచేస్తాడు, నీ హృదయమునకు కావలసిన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. నీ హృదయము ఉల్లసించినట్లుగా, నీ హృదయము పరవశించినట్లుగా నీ హృదయమునకు ఏది అవసరమో ఆ ఆశీర్వాదాన్ని నీ కన్నుల ఎదుట పెడతాడని. ఆ ఆశీర్వాదాన్ని నువ్వు చూచినప్పుడు నీ దుఃఖము తొలగిపోయి ఆనందకరంగా తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతావు. ఎందుకు మనం దేవుని సన్నిధిలోకి రావాలి అంటే మూయబడిన నీ హృదయం తెరవబడినట్లుగా, నీ హృదయములో గూడు కట్టుకొని ఉన్న ప్రతి దుఃఖానికి ముగింపు కలుగునట్లుగా, నీ హృదయములో ఉన్న శ్రమలని తొలగిపోయి నీవు ఆనందం చూచినట్లుగా దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి. వస్తే అక్కడ నీకు పరిష్కారం దొరుకుతుందండి. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, దేవుని మందిరమునకు వచ్చేదానికి నీవు ఆలస్యం చేస్తున్నావేమో. ఆలస్యం చేస్తున్నందువలనే ఈనాటి వరకు ఆశీర్వాదాన్ని కోల్పోతూ వచ్చావు. ఆలస్యం చేస్తున్నందువలనే నీ హృదయంలో ఆనందం కరువైపోయింది. ఆలస్యం చేస్తున్నందువలనే ఆవేదనకు గురయ్యావు, కానీ ఆశీర్వాదానికి నాంది పలకలేకపోయావు. ఈ ఉదయకాల సమయంలో నీకే ఒక శుభవార్త నా ప్రభు చెబుతున్నాడు. నీవు ఆశతో దేవుని మందిరంలోనికి రాగలిగితే, ఆశతో నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టగలిగితే నిశ్చయముగా నీ హృదయం ఆనందపడేటట్లుగా అద్భుతం చేయగలుగుతాడు. నీవు ఏ బాధతో దేవుని మందిరంలోనికి వచ్చి అడుగుపెట్టినా నీ బాధను చూసి నిన్ను త్రోసివేసేవాడు కాదండి. ఒకవేళ నిన్ను కట్టుకున్నవాడు నిన్ను త్రోసివేయవచ్చు, నిన్ను కన్నవారు నిన్ను వదిలివేయవచ్చు, నీ కడుపున పుట్టిన వారు నిన్ను అవమానపరచవచ్చు. ఏది జరిగినప్పటికీ కూడా, అందరూ నిన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా, అందరూ నిన్ను నిందిస్తున్నప్పటికీ కూడా నీవు చేయవలసినది ఒకటేనండి. తిన్నగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని, నీ హృదయంలో ఉన్న వేదన ఉందే, నీ హృదయంలో మనోదుఖం ఉందే, ఆ మనోదుఖాన్ని దేవునితో పంచుకోగలిగితే, ఎందుకంటే ఈ ఆలయము మీద ఆయన కనుదృష్టి ఉంది, ఆయన చెవులు ఉన్నాయి, ఆయన మనసు నిలిచి ఉంది. ఆ ఆలయములోనికి నీ వచ్చి అడుగుపెట్టి మొరపెడితే, అంటే ఏ ఆలయములోనికంటే ఆ ఆలయములోనికి కాదండి, దేవుడు కోరుకున్న మందిరం అంటూ ఒకటి ఉంది. దేవుని నడిపింపులో నడిపించబడుతున్న మందిరాలు కొన్ని ఉన్నాయి. ఆ మందిరంలోనికి వెళితే, వేలంపాట వేసే మందిరంలోకి వెళితే కాదు, వేలంపాట వేసే మందిరంలోనికి వెళితే కాదు, గొడవలు పడుతున్న మందిరంలోనికి వెళితే కాదు. ఆయన అక్కడ ఉండడు. ఎక్కడ ఉంటాడు? ఆయన ఆజ్ఞ ప్రకారం ఏ సంఘం అయితే నడిపించబడుతుందో, ఏ సంఘం అయితే ఆ మార్గంలో వెళుతుందో ఆ సంఘములో ఆయన ఉంటాడు. ఆ సంఘంలోనికి నీవు వచ్చి నీ బాధను వ్యక్తపరుస్తే, నీ హృదయములో ఉన్న బాధను ఆయనతో చెప్పగలిగితే, నీ హృదయంలో బాధను పంచుకోగలిగితే తప్పక ఆయన వింటాడు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ ఈ క్షణం వరకు, ఈనాటి వరకు దేవుని మందిరమునకు దూరం అయిపోయావేమో, నా తల్లిదండ్రులారా, దేవుని మందిరమునకు వెళ్లకుండా నిలిచిపోయావేమో, పరిస్థితులను బట్టి దేవుని మందిరంలోనికి వెళ్ళక ఆగిపోయావేమో, పరిస్థితులను బట్టి దేవుని మందిరంలో అడుగు పెట్టక ఒకవేళ బాధపడుతున్నావో, కన్నీరు కారుస్తున్నావో, దేవుని యొద్ద నుండి వస్తున్న ఈవులను పోగొట్టుకొని నీ మనసు నక్కు ప్రశాంతత కలగకుండా ఒకవేళ కన్నీరు కారుస్తున్నావేమో, ఈ మాటలు వింటున్న నీవు జాగరూకులవై జాగ్రత్త పడి నీవు దేవుని సన్నిధిలోనికి వెళ్ళేదానికి వెనకంజ వేయకుండా దేవుని సన్నిధిలోనికి వచ్చి నీ మనస్సులో ఉన్న బాధను నీవు వ్యక్తపరిస్తే నిశ్చయముగా ఆయన నీ బాధ అంగీకరించబోతూ ఉన్నాడు. ఈ బాధను ఆయన అంగీకరించబోతూ ఉన్నాడు. నీ బాధను చూచిన దేవుడు బాధల మధ్య నుంచి నేను తప్పించబోతూ ఉన్నాడు. నీవు ఆనందకరంగా తిరిగి వెళ్ళినట్లుగా ఆయన కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే దేవుని మందిరంలోనికి వస్తాడో ఆ వ్యక్తి హృదయంలో ప్రశాంతత కలుగుతుందండి. ఏ వ్యక్తి అయితే దేవుని మందిరంలో అడుగు పెడతాడో ఆ వ్యక్తి ఆనందకరంగా సాగి వెళ్ళగలుగుతాడు. ఏ వ్యక్తి దేవుని మందిరంలో నిలిచి ఉంటాడో దేవుని మందిరంలో దాచబడిన ప్రతి మేలులు
అనుభవించగలుగుతాడు. దేవుని మందిరంలోనికి వస్తే నీ నింద కొట్టివేయబడుతుంది. దేవుని మందిరంలో అడుగు పెడితే నీ మనోదుఖం తీసివేయబడుతుంది. దేవుని మందిరంలో నీవు అడుగు పెడితే నీ బాధలకు ముగింపు కలుగుతుంది. దేవుని మందిరంలో నీవు అడుగు పెడితే నీ బ్రతుకున్నకు ఒక ప్రశాంతత కలుగుతుంది. నీ జీవితము ఒక ఆనందకరమైన మార్గంలో నడిపించబడేటట్లుగా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు. కనుక ఈ దినము నుండి నీవు తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే, నేను ఇక మీదట నా దేవుని మందిరంలో నిలిచి ఉంటాను, నా దేవుని మందిరమునకు నేను వెళుతాను, నా దేవుని మందిరంలో నా దేవుని దర్శిస్తాను, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నేను వెళుతాను అని నీవు నిర్ణయం తీసుకొని నీవు దేవుడు నీకు ఇచ్చిన ఆ సమయాన్ని పాడు చేసుకోకుండా ఆ సమయంలో నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టి నీకు ఏది కావాలో నీవు దేవుని అడిగితే తప్పక నా ప్రభు నీకు ధారాళముగా దయచేయబోతూ ఉన్నాడు. ఒక సేవకుని నేను కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ దినము నుండి దేవుని మందిరములో ఎవరు అడుగు పెట్టాలని కోరుకుంటున్నారో ప్రతి వారికి క్షేమం కలుగునుగాక, ప్రతి వారి బాధ తొలగిపోవునుగాక, ప్రతి వారికి నెమ్మది కలుగునుగాక. దేవుని మందిరంలో అడుగు పెట్టి ఇంటికి వెళుతూ ఉండగా నీవు సంతోషాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళుదువుగాక. అందుకే కోరవ కుమారులు అంటారు, దేవుని ఆవరణమును, యెహోవా మందిరపు ఆవరణములు చూడాలని మా ప్రాణం ఆశపడుతుందయ్యా. జీవము కలిగిన దేవునిని దర్శించుటకు మా హృదయం, మా శరీరం ఎంతో ఆశతో కేకలు వేస్తుంది. గనుక మేము ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని కోరుకొని వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అక్కడ నుండి మేలు పొందుకున్నట్లుగా మీరు కూడా ఈ దినము నుండి దేవుని సన్నిధిలో మీరు అడుగు పెట్టినప్పుడల్లా నా దేవుడు మీకు దీవెనలను దయచేయునుగాక. నా దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడల్లా మందిరంలో మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరచునుగాక. నా దేవుని మందిరంలో మీరు అడుగు పెట్టినప్పుడల్లా మీ సమస్యలకు పరిష్కారం దొరుకునుగాక. మీరు దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడల్లా మీ కన్నీళ్లకు ముగింపు కలుగునుగాక. దేవుని మందిరంలో అడుగు పెట్టి ఇంటికి వెళుతున్నప్పుడల్లా సంతోషాన్ని, ఆనందాన్ని చేత పట్టుకొని మీరు తిరిగి వెళ్ళుదురుగాక. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, క్షేమమును మీరు దయచేస్తూ వచ్చారు తండ్రి. మరొక దినాన్ని మీరు దయా కిరీటంగా ధరింపచేసినందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ దినమంతా మేము ఆశీర్వాదకరంగా సాగి వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయండి. ఈ మందిరములో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినము నుండి ఆశీర్వదించండి, నీ మందిరపు మేలుల చేత తృప్తిపరచండి. ఏ వ్యక్తి అయినా నీ మందిరంలోనికి వచ్చి మొరపెడితే వారి ప్రార్థన వింటానన్నావు, వారి మొరను అంగీకరిస్తానన్నావు. తప్పక వారి ప్రార్థన మీరు విని వారి మొరను మీరు అంగీకరించి వారి పట్ల మీ కార్యాలన్నీ మీరు సఫలపరచబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. నిశ్చయముగా నాయన వారు ఎప్పుడు మందిరంలో అడుగుపెట్టి మొరపెడుతున్నా తప్పక వారి ప్రార్థన విని వారు కోరుకున్నది మీరు దయచేయబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడుతున్నప్పుడల్లా నా ప్రభు మీ ప్రక్క నిలిచి మీ అవసరాలన్నీ తీర్చి మిమ్మల్ని ఆనందకరంగా తీసుకొని వెళ్ళును గాక.